హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం అంతా వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని మనం చూస్తున్నాం కదండి. మీరు కూడా ట్రై చేస్తున్నారా? బాగుంటున్నాయి కదా? ఎస్. సో మరొక 2 ప్రత్యేక వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి శిరీష గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరిద్దాం. హలో శిరీష గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు కూడా థ్యాంక్ యూగా ఉన్నారు. థ్యాంక్ యూ శిరీష గారు. సో ఈ వీక్ అంతా మాకు మరి మీ వెస్ట్ గోదావరి ఏలూరు ప్రత్యేక వంటకాల్ని పరిచయం చేస్తున్నారు కదా. సో ఈ రోజు ఫస్ట్ పరిచయం చేయబోయే వంటకం ఏంటండి? ఇది నేను క్విన్వా ఎగ్ పులావ్ పరిచయం చేస్తాను. కిన్వా ఎగ్ పులావ్. సో ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వింటున్నాము ఈ కిన్వా అన్నది మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది రైస్ బదులు ఇది తీసుకుంటే మంచిది అని చెప్పి డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్. సో అది కూడా బోరింగ్గా తినకుండా దాన్ని కూడా పులావ్ స్టైల్ లాగా చేసుకుని ఎలా తినొచ్చు అనేది చూపిస్తాను. సో ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆరోగ్యానికి మంచి ఉన్నది తినాలని ఉంటుంది, బట్ టేస్ట్ బాగోదు, అదో బాధ. ఆ టేస్ట్ బాగాలేకపోతే తినబుద్ధి కాదు. బట్ ఇలా 2 మనం జత చేసి కాంబినేషన్ లా చేస్తే అంటే ఆరోగ్యానికి మంచిది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా ఉండేటట్టు ఉంటే ఆహా ఇంకేం కావాలి, హ్యాపీగా తినేయొచ్చు. ఈజీగా ఉంటుంది. కొంచెం మనం చేసుకునే విధానం కరెక్ట్ గా తెలిస్తే చాలు. దీని అంత సింపుల్ రెసిపీ ఇంకొకటి ఉండదు. సేమ్ టైం మీరు అన్నట్టు హెల్దీగా కూడా ఉంటుంది. సూపర్ అండి. సో కిన్వా ఎగ్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. కిన్వా ఎగ్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. శిరీష గారు, ఐటమ్స్ అన్ని వచ్చేసాయి. కిన్వా ఏంటది, అది ముందే బాయిల్ చేసి పెట్టుకున్నారా? క్విన్వాన్ మనం కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. సో ఇలా పొడి పొడిగా బాయిల్ చేసుకోవాలి. ఓకే. సో మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా అన్నది. ఓకే. సో క్యారెట్ కూడా ఉన్నట్టుంది హెల్త్ కి. అవును, క్యారెట్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. సో పులావ్ లానే ఉంటుంది టేస్ట్ అంతా కూడా, కానీ గరం మసాలాస్ అవి ఎక్కువ లేకుండా హెల్దీ వర్షన్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. వావ్. సో ఈ రోజు ఈ వంటకం మనకి హెల్దీ అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే. సో మీరు జనరల్లీ కిన్వా తోటి ఇలా ట్రై చేస్తూ ఉంటారండి? నేను కొంచెం హెల్త్ కాన్షియస్ గానే ఉంటాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ వీక్ లో ఒక 3 times క్విన్వా తో ట్రై చేస్తూ ఉంటాము. వావ్, 3 times కిన్వా తోటి ట్రై చేస్తారు. సూపర్ అండి. మిగతా 3 days రైస్ అండి, ఇంకా వేరే ఐటమ్స్ చపాతి ఇంకా అలాంటివన్నీ తినొచ్చు. సో ఇది మాత్రం ఆఫ్టర్నూన్ కి బెస్ట్ రెసిపీ. ఇది ఆకలి కూడా ఎక్కువ అనిపించదు ఇది తిన్న తర్వాత. కొంతమంది ఒక చపాతి తిని ఉండిపోయి మళ్ళీ ఆకలి వేస్తుందని తెలియకుండానే ఎక్స్ట్రాగా తినేస్తారు. సో దాని బదులు ఇలా చేసుకుంటే మనకి ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అన్నం తిన్నాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటది కదా. అవును, కరెక్ట్. మనకి ఎన్ని తిన్నా ఏం తిన్నా లోపల మరి ఆ ఫీలింగో తెలియదు, ఆ బాడీ హ్యాబిట్ అయిపోయిన మూలానో తెలియదు, కానీ అన్నం తినలేదే ఇది ఉంటుంది. దీంతో ఆ ఫీలింగ్ ఉండదు. ఓకే. ఇది ఆఫ్టర్నూన్స్ కి బెస్ట్ రెసిపీ ఇది. ఫైన్ అండి. అయితే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం ఎగ్స్ ని వీటన్నిటిని ఫ్రై చేసుకునే ప్రిపరేషన్ చూద్దాము. ఓకే. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ చిల్లీస్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అండి నార్మల్ సింపుల్ లేదా గోల్డెన్ బ్రౌన్? కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి రావాలి. పచ్చి వాసన అలాగా ఉంటుంది కదా. సో ఎప్పుడు ఏ వంటకానికైనా ఉల్లిపాయ మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. కరెక్ట్. పచ్చిగా ఉన్నట్టు కింద టేస్ట్ పోతుంది. సో కిన్వాతో ఎగ్ పులావ్ కాకుండా ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు మీరు రెగ్యులర్గా? అంటే వీక్లో 3 times కిన్వా తీసుకుంటా అని చెప్పారు కదా. సో కిన్వాతో వెజ్ డేస్లో నేను కిచడీ లాగా చేసుకుంటాను. ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసి బ్రోకలీ కానీ ఇంకా బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుని కిచడీ లాగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక రోజు ఉప్మా లాగా చేస్తాను తాలింపు పెట్టి. సో రెగ్యులర్ వంటకాల్లోనే కాకపోతే క్విన్వాతో యాడ్ చేసి ఎలా ఉంటుంది టేస్ట్ అని ట్రై చేస్తుంటాను. కొన్ని మిస్ ఫైర్ కూడా అయ్యాయి. అవును, వాటిని పక్కన పెట్టి మా ఉన్నాయి మాత్రం ట్రై. మీ మిస్ ఫైర్ కి బలైన వాళ్ళు ఎవరు? ఇంకెవరు? మా వారు. ఓకే. పట్టుకొని తిరిగారా? అంత లేదు, కానీ ఇంకెప్పుడు చెయ్యొద్దని మాత్రం చెప్పారు. సో ఆగిపోయాను. ఇంకెప్పుడు చెయ్యకు అంటే అంతే. ఏది మిస్ ఫైర్ అయ్యింది? చికెన్తో ట్రై చేశాను. ఓకే. సో అదంతా మంచిగా అనిపించలేదు అన్నమాట. సో ఇట్స్ ఓకే, అదొకటే కదా మిస్ ఫైర్, మిగిలిన అన్ని బాగున్నాయి కదా అని ఇలా ట్రై చేస్తాను. ఓకే, ఇది ఒకటి పక్కన పెట్టేసేలే. చికెన్ కావాలంటే వేరే వెరైటీస్ లో తినచ్చు. ఫైన్. నార్మల్ క్విన్వా విత్ కర్రీస్ లా కూడా
అన్నం లానే సేమ్ కర్రీ యాడ్ చేసుకుని పప్పుతోటి అలా కూడా తినొచ్చు, అలా కూడా బాగుంటుంది. అవును, బట్ ఇది మీరు అన్నట్టు ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. సింగిల్ పాట్ రెసిపీ కింద కూడా మనం వాడుకోవచ్చు అండ్ సపరేట్ కర్రీ చేసుకోకుండా. సో యాజ్ అ వర్కింగ్ ఉమెన్ కదా, సో క్విక్ గా ఏదైపోవాలి బాక్స్ లోకి మీ రెసిపీస్ అన్ని వర్కింగ్ ఉమెన్స్ కి ఇంకా చాలా బాగా నచ్చుతాయి అయితే, అని ఇలా తొందరగా అయిపోతాయి కాబట్టి. సో సింగిల్ పాట్ డిషెస్ ఎలా కుదురుతుంది ఏంటి అనేది ట్రై చేస్తున్నాం. సో మీరన్నది కూడా కరెక్టే, మామూలుగా అయితే మళ్ళీ కిన్వా సపరేట్ గా మళ్ళీ కర్రీ సపరేట్ గా వండుకోవాలి. సో అలా కాకుండా అన్ని కలిసి ఒక ఎగ్ పులావ్ లాగా చేసేస్తే బెటర్. ఓకే, సో ఉల్లిపాయలు వేగినట్టున్నాయండి. అవునండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, తగినంత సాల్ట్. నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇంకా మనకి ఏమన్నా వెజిటబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. టమాటా యాడ్ చేస్తే కొంచెం కిన్వా మ్యాషీగా అయిపోతుంది అది. ఓకే, సో టమాటాని అవాయిడ్ చేసి మనం బీన్స్ లాంటివి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కావాలంటే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో శిరీష గారు క్యారెట్ వేగిందండి. నెక్స్ట్ ఏంటి? దీంట్లోకి ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఒక కప్పు క్విన్వాకి 2 eggs యాడ్ చేయాలి. ఓ, దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, సో శిరీష గారు మీ ఏలూరులో బాగా చూడదగ్గ ప్లేసెస్ ఏంటండి? మనం సైట్ విజిటింగ్ ప్లేసెస్ అంటాం కదా, అలాగా. ఏలూరు సిటీ అది షాపింగ్ కి అన్నిటికీ బాగుంటుంది. నెక్స్ట్ బడ్జెట్ వైజ్ దొరుకుతుంది. ఓకే, సో ఏమున్నా సరే లేడీస్ షాపింగ్ కానీ జెంట్స్ షాపింగ్ కానీ కొంచెం బడ్జెట్ లో మనకి అన్ని దొరుకుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం మనకి టెంపుల్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టెంపుల్స్ అవన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఓకే, ఏంటండి అక్కడ ఫేమస్ టెంపుల్స్? మనకి ఏలూరుకి దగ్గరలో ద్వారకా తిరుమల అని ఉంటుంది, చిన్న తిరుపతి అని కూడా అంటారు. సో చిన్న వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి కూడా అది చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ చాలా మంది భక్తులందరూ వస్తుంటారు. పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతి వస్తుంటారు. సో అది చాలా ఫేమస్, అక్కడ చాలా నియర్ బై ఉంటుంది. అండ్ ఎవ్రీ సాటర్డేస్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు అక్కడికి. అది శనివారం అంటేనే మన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి. ఓకే, సో ఇక్కడ షాపింగ్ చేసుకుని అక్కడ అలాగా తిరగవచ్చు మంచిగా. అండ్ ఇంకా చుట్టుపక్కల విలేజెస్ ఎక్కువ ఉంటాయి. సో విలేజ్ అట్మాస్ఫియర్ అది నచ్చిన వాళ్ళకి అవన్నీ పొంట పొలాలు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ నైస్ అండి. సో శిరీష గారు ఎగ్ కూడా ఫ్రై అయిపోయినట్టుంది. నెక్స్ట్ అండి ఇందులో లైట్ గా కారం వేసుకుందాం. ఓకే, కారం అండ్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గరం మసాలా. ఓకే, కొంచెం ధనియాల పొడి. సో గరం మసాలా వేసాక కూడా ధనియాల పొడి వేయాలంటారా? కొంచెం లైట్గా యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ ఇంకా బాగా అనిపిస్తుంది. పచ్చి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు కదా ఇందులోకి, సో ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ ఎగ్ని ఎంత వీలైతే అంత చిన్నగా ఇలాగ కట్ చేసుకుని అలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది మొత్తం పట్టినట్టుందండి. అవునండి, మొత్తం ఫ్రై అయింది. ఇందులోకి లైట్గా కర్రీ లీవ్స్, కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని క్విన్వన్ మిక్స్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా చాలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే, కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసాము. నెక్స్ట్ అండి నెక్స్ట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకుని పొడి పొడిగా బాయిల్ చేసుకోవడం ఇంపార్టెంట్. దీనికి కొంచెం మ్యాషీగా ఉన్నా సరే అంత టేస్టీగా అనిపించదు. ఓకే, సో దీనికి 1 cup ఆఫ్ కినోవాకి 3 cups ఆఫ్ వాటర్ యూస్ చేసి బాయిల్ చేసుకుంటే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది. ఓకే, సో దీనికి కంపల్సరీ ముందే బాయిల్ చేసి పెట్టుకునే ఉండాలి. అవును, ఇది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది.
సో ఆఫీస్ లో కూడా మనకి పట్టుకెళ్ళే వాళ్ళకి ఓవెన్స్ అవి ఉంటాయి కదా, సో ఒక్కసారి మనం ఓవెన్ లో ఒక్కసారి ప్రీ హీట్ చేసుకున్నా వేడివేడిగా బాగుంటుంది. దీనికి సపరేట్ గా మళ్ళీ కర్రీ కానీ లేకపోతే సాంబార్ రసం అవేం అవసరం లేదు, అన్ని ఉంటాయి కాబట్టి అన్ని స్పైసెస్ ఉంటాయి. ఓకే, బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. సో రెడీ టు సర్వ్. ఇంకా ఇంకంతా ఇంకా ఏం లేదు, ఇంకా సింపుల్. డన్. వావ్, నైస్ అండి. సో అయితే సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవచ్చా? ఓకే, స్పూన్ ఇవ్వరా? ఓకే, శ్రీష గారు ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా? పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకో. ఓకే, వేడి వేడి కిన్వా ఎగ్ పులావ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కిన్వా ఎగ్ పులావ్కి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, క్యారెట్ ముక్కలు, కోడిగుడ్లు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కినోవా. కిన్వా ఎగ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, క్యారెట్ ముక్కలు, కోడిగుడ్లు కొట్టివేసి కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కినోవా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కిన్వా ఎగ్ పులావ్ రెడీ. కిన్వా ఎగ్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో శిరీష గారు, బాగా చూస్తుంటే నోరూరిపోతుంది. స్పూన్ ఇవ్వండి. వావ్, అంత యమ్మీగా ఉందండి శిరీష గారు. ఇట్స్ సూపర్బ్. థ్యాంక్ యూ. అండ్ చాలా క్విక్గా అయిపోయింది. మీరు అన్నట్టు మళ్ళీ సపరేట్ కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆ రైస్ తింటున్న ఫీల్ లాగా ఉంది, కానీ రైస్ కాదు, కిన్వా, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అసలు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంది. సూపర్బ్ అండి. సో శిరీష గారు, కిన్వా ఎగ్ పులావ్ అయితే అదరగొట్టేశారు. నెక్స్ట్ మీ ఏలూరు ప్రత్యేక వంటకాన్ని మాకు పరిచయం చేయబోతున్నారు. ఇది నేను కొబ్బరి పాలతో కోడికూర వండుతాను. సో అది కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. వావ్, చికెన్. ఎస్. సో ఫస్ట్ ఎగ్, నెక్స్ట్ చికెన్, అది కూడా కొబ్బరి పాలతో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఓకే, సో కొబ్బరి పాల కోడికూరకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేయండి. కొబ్బరి పాల కోడికూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు, అసలు చికెన్ అంటే ఫస్టే నా ఫేవరెట్, అందులోనూ కొబ్బరి పాలు అంటున్నారు. ఈగర్లీ వెయిటింగ్. సో ఐటమ్స్ కూడా మరీ ఎక్కువగా అయితే ఏం కనిపించడం లేదు, సింపుల్ గానే ఉంటుంది ఇది కూడా. సో పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు అన్ని చాలా ఎక్కువ కదా. అవును. సో అందుకని ఈ ఫ్లేవర్ యాడ్ చేస్తే చికెన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేదురు కానీ. డెఫినెట్లీ అండి. అండ్ కోకోనట్ అన్నది వెరీ వెరీ గుడ్ సోర్స్ అండి హెల్త్ కి. కొబ్బరి నూనె కావచ్చు, ఈ మధ్య కాలంలో అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా కొబ్బరి నూనెతో వండుకోవడాలు ఇది. సో కొబ్బరి పాలు కూడా చాలా మంచివి. సో దాంతో నా ఫేవరెట్ చికెన్ కర్రీ. వావ్. సో స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం చికెన్ ని. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో శిరీష గారు, మీకు కావాల్సింది మిక్సింగ్ బౌల్ కదా, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్గా కట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, దీనికి మీడియం సైజ్ కట్స్ అయితే బాగుంటుంది. ఓకే, సో ఇందులోకి పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం, ఓకే, మసాలా పొడి, ఇది గరం మసాలా. ఎస్. కొంచెం జీరా పొడి, ఓకే, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆనియన్స్ కూడా ఇందులోనే మనం మిక్స్ చేసుకోవచ్చు. స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం.
రుచికి సరిపడా కారానికి చిల్లీస్ యాడ్ చేస్తాం. ఓకే, సో కారం వేసాం కాబట్టి కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకుని ఒకసారి మ్యారినేట్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ముందే వేసేసామండి మనం మిక్సింగ్ లోనే. ఓకే, మనం ఇలా కలిపేసి మ్యారినేట్ చేసుకుంటా ఫ్లేవర్స్ అన్ని చికెన్ కి బాగా పడతాయి. ఓకే, సో అయితే శిరీష గారు ఇంతలోపు స్టవ్ ఏమైనా వెలిగించేయమంటారా? స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. చికెన్తో ఏ రెసిపీ అయినా టేస్ట్ఫుల్గానే ఉంటుంది, బట్ ఇది నేను ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో కొబ్బరి పాలతోటి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా మంది ట్రై చేసి ఉంటారు. మా సైడ్ ఇది కొంచెం ఫేమస్. అక్కడ దీనికి కాంబినేషన్ గా కొబ్బరన్నం యూజ్ చేస్తారు. ఓ, ఇక్కడ హైదరాబాద్ లో మన తెలంగాణ మిత్రులకి అయితే బగారా అన్నంతో కూడా బాగుంటుంది. బగారా రైస్, కొబ్బరి పాల కోడి కూర. అటు సైడ్ ఎక్కువ కొబ్బరన్నం తోటి కొబ్బరి పాల కోడి కూర అది కాంబినేషన్ ఫేమస్. ప్లెయిన్ వైట్ రైస్ లో కూడా బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes వెయిట్ చేయాలి. ఈ లోపు ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే అండి. సో దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే, యాడ్ చేస్తున్నాను. చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలాగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కొబ్బరి పాలు అండి. కొబ్బరి పాలు ఎప్పుడు వస్తాయి? వేస్తానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, అంటే ఇప్పుడైతే మనకి ఏంటంటే ఒక స్నాక్ లాగా ఉంది. ఐ థింక్ కొబ్బరి పాలు వేసిన తర్వాత అప్పుడు మనకి గ్రేవీ లాగా అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకుని మనం కొంచెం గ్రేవీ స్టైల్లోకి చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. ఓకే, ఇవి చిక్కగా ఉన్న కొబ్బరి పాలు తీసుకుని యాడ్ చేసుకోవాలి. సో కొబ్బరి పాలు యాడ్ చేసేసాము, మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో మనం మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కదా. సో కొబ్బరి పాలలో కూడా వేసాక కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు. ఎస్, సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పడుతుంది. ఓకే, సో లిడ్ ఏమన్నా పెట్టాలా అంటే? పెడదామండి. పెట్టాలా? సాగి పెడదాం లిడ్. ఓకే, క్లోజ్ చేసుకుందాం. ఓకే, దగ్గరికి అయిపోయింది. ఇది కొంచెం గ్రేవీ ఐటమ్ కాబట్టి ఇలా ఉండగానే మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనా? తీసుకుందాం. ఓకే, ఓకే. సో శిరీష గారు ఇంతేనా, ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా? కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఇచ్చేయండి. కొబ్బరి పాల కోడి కూర గుమగుమ వాసన వచ్చేస్తోందండి. రెడీగా ఉంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి పాల కోడి కూరకి కావలసిన పదార్థాలు: చికెన్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, కొత్తిమీర. కొబ్బరి పాలు. కొబ్బరి పాల కోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, సరిపడా ఉప్పు వేసి కాసేపు మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల కోడి కూర రెడీ.
కొబ్బరి పాల కోడికూరకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేశారు కదా. ఎస్, ఇక ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. శిరీష గారు స్పూన్ ఇచ్చేయండి తొందరగా. చికెన్ అంటే అస్సలు లేట్ చేయకూడదు. ఆసమ్ అండి. థ్యాంక్ యూ. జస్ట్ వన్ వర్డ్, ఆసమ్. థ్యాంక్ యూ. చికెన్, ఆ కొబ్బరి పాలు, ఆ రెండిటి కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంది. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, హ్యాపీగా ట్రై చేసేయచ్చు. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయింది. నార్మల్ మన చికెన్ కర్రీ ప్రాసెసే, బట్ దాంట్లో కొబ్బరి పాలు యాడ్ చేసుకోవడం మూలాన ఇంత మంచి టేస్ట్ వస్తుందని నాకైతే తెలీదు ఇది ట్రై చేసే వరకు కూడా. దీనికి బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి అన్నం ఆర్ బగారా అన్నం. సో ఏదైనా ట్రై చేయొచ్చు. నార్మల్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో శిరీష గారు, రెండు మీ వెస్ట్ గోదావరి ఏలూరు స్పెషల్ రెసిపీస్, ఒకటి కినోవా ఎగ్ పులావ్ అండ్ అలానే ఇంకొకటి కొబ్బరి పాలక్ కోడి కూర, రెండు కూడా చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతపు రెండు ప్రత్యేక వంటకాలు, కిన్వా ఎగ్ పులావ్ అండ్ కొబ్బరి పాల కోడికూర చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదండి, వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతపు ప్రత్యేక వంటకాలని. రేపు కూడా మరొక రెండు ప్రత్యేక వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాము. నేను శిరీష గారు. అంతవరకు సెలవు, నమస్కారం.